UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ముక్కు అవినాష్ టీం నుండి ఒక కాల్ వచ్చింది నీకు అమౌంట్ పే చేయమన్నారు అని చెప్పేసి కూడా ఒక మాట్లాడినావు కదా, అదేంటి అసలు ఎవరు కాల్ చేసింది? ముక్కు అవినాష్ చూస్తేనేమో బిగ్ బాస్ హౌస్ లో ఉన్నారు. ఆయన టీం నీకు ఫోన్ చేసి 500 రూపాయలు సంథింగ్ ఎంతో అమౌంట్ నేను ఫోన్ పే చేయమని చెప్పడం ఏంది ఆఫర్ కోసం? అంటే వాళ్ళు ఎట్లా అనుకున్నారంటే అక్క దీపావళి ఈవెంట్ ఉంది నువ్వు రావాలి నీ స్కిట్లు నచ్చినాయి అన్నారు. నేనైతే బరాబర్ పేకే అనుకుంటా. ఇప్పుడు వాళ్ళకి తెలుసు స్టార్టింగ్ స్టేజ్ లో ఎట్లుంటాయి అనేది. ఆ టీమ్ మెంబర్స్ గానీ లేకపోతే జబర్దస్తులు చేసేటోళ్ళు గానీ ఎవరికైనా తెలుసు స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయి అనేది. అందరం పోయి గోల్డెన్ స్పూన్ ఏం రాదు, కానీ ట్రావెల్స్ అని ఇస్తారు మాకు. కానీ వాళ్ళ 599 ఫేజ్ అయ్యి నువ్వు పైసలు కట్టు అన్నప్పుడే నాకు అర్థమైపోయింది ఫేక్ అని. నేను అన్నా నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా? నేను ఎవరో తెలుసా అసలు? ఫస్ట్ నా గురించి తెలుసా అన్నా అంటే అక్క నేను ఫస్ట్ మంచిగా పద్ధతిగా మాట్లాడినా అన్న నేను వస్తా చేస్తా అంటే ఎంత హ్యాపీ ఉంటది అక్క. జబర్దస్త్ నుండి కాల్ రావడం అంటే బికాస్ ఆఫ్ అదొక ఆనందం. అంటే ఫస్ట్ ముక్కు అవినాష్ టీం అని చెప్పగానే డౌట్ రాలేదు అసలు? డౌట్ రాలే మేడం, మీరు ఇట్లా కాస్ట్యూమ్స్ అవి ఇవి అట్లా ఫ్లో పోతుంది కదా. నేను కూడా నా షూట్ లో ఉన్నా, నా షూట్ వదులుకొని ఆ రోజు మొత్తం డిసప్పాయింట్ అయినా. నా టీం మెంబర్స్ అడిగిన అట్లా ఉండాలి. ఆ షూట్ వదులుకున్నా, నా షూట్ వదులుకున్నా నేను ఆ లంజడుకులు చేసిన పనికి. ముక్కు అవినాష్ నుండి చేసినాము అది ఇది. ఆయన జబర్దస్త్ లో ఉన్నాడు కదా, ఆయన టీం మేము మెయింటైన్ చేస్తున్నాం, మీరు రావాలి దీపావళి ఈవెంట్ కి. పోయినసారి కూడా ఇట్లా వీడియో ఇన్ఫ్లుయెన్సర్లు వస్తానని రాలేదు. ఇట్లా నమ్మిచ్చేటట్టు ఇట్లా బిలీవ్ చేసేటట్టు మాట్లాడినప్పుడు మనం ఖచ్చితంగా నమ్ముతాం కదా, అట్లా నమ్మినాం. సో నమ్మి 500 రూపాయలు అడిగినరా? 500 అడిగినప్పుడు నాకు తేడా కొట్టింది. అందరూ అదే స్టేజ్ నుండి స్టార్ట్ అవుతారు, మనకి మినిమం ఛార్జీలు అని ఇస్తారు. అలాంటిది వీళ్ళు ఇవ్వకుండా మననే ఉల్టా అడుగుతారు అంటే ఇదేదో తేడా కొట్టింది. ఆయన అక్కడ ఉన్నాడు, వీళ్ళేదో పెద్ద గ్యాంబ్లింగ్ చేస్తారు అని చెప్పేసి నాకు అనిపించింది. అనిపించినప్పుడు నేను ఎవరో తెలుసా అన్న, నేను తెలిసే నువ్వు మళ్ళీ వాడు వీడియోలు పెట్టించుకున్నాడు నాతోటి. వీడియోలు మన వీడియోలు యాక్టింగ్ వీడియోలు పెడితే కళ్ళ కాటుగా పెట్టిన చూడవా అనే సాంగ్ బాగుందని చెప్పిండు. అప్పటికి నేను నమ్మలేదు. నమ్మకుండా నేను మళ్ళీ అట్లనే నీకే నమ్మకం లేదా? కాటుగా పెట్టిన నా వీడియోల మీద నాకు నమ్మకం లేదంటే నేను బెగ్గర్ క్యారెక్టర్ వేయడం చాలా హైలైట్, అది పెడితే అంటాడు ఇది కాదన్నాడు. ఎవరైనా సరే ఒక యాక్టర్ కి యాక్టింగ్ ఉన్నది కావాలి కానీ సాంగ్స్ అట్లా అడిగినప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా కూడా మేమేం చేసినాం, సరే కాంటాక్ట్ చేసినాం, బానే ఉంది, 500 కట్టమను. ఇక నాకు పూర్తిగా సైక్ అయిపోయింది. నాకు లేక నేను అడక్క తెంగుతున్నా, టీంకు కూడా అన్నం పెట్టి లేని పరిస్థితిలో నేనుంటే వీడు 500 కొట్టమంటుడు, ఏడికెళ్ళి కొట్టాలి? మేము ఎండనక్క వాననక్క వీడియోలు చేసుకుంటుంటే చెప్పులు లేకపోయింది నాకు అదే సిచ్యువేషన్ లా. చెప్పులు లేవు, చెప్పులు పట్టుకొని తిరుగుతుంటే మా టీం మెంబర్స్ డైలాగ్ ఒకసారి వాటి తిట్టిన డైలాగ్ ఒకసారి చెప్పురా. ఎండనక వాననక మేము వీడియోలు చేసుకుంటుంటే, ఎండనక వాననక మేము వీడియోలు చేసుకొని మేము చెప్తుంటే వాడొచ్చి 500 కొట్టమంటుడు. పొద్దుడికెళ్ళి సాయంత్రం వరకు టీం మెంబర్ టిఫిన్ పెట్టిలా నేను. మధ్యాహ్నం ఇంకా పాపం ఏదో 500 నేను చెప్పి వాళ్ళకి తిండి పెట్టించి నేను ఉపవాసం ఉన్నా. నేను తింటే ఒక 70 రూపాయలు ఏడ ఖర్చు అయిపోతాయో, సాయంత్రం ఒక 40 రూపాయలు మిగిలితే మా అమ్మకి ఏమైనా స్నాక్స్ పట్టకపోదామని. చెప్పులు అయిపోతే నేను చెప్పులు పట్టుకొని తిరుగుతుంటే పాప నా షాజీరు మన టీమ్ లో చేసే పిల్లగాడు మంచి పిల్లగాడు, ఆ పిల్లగాడు పెవికిక్ తెచ్చేసిండు. నాకు గది లేక గంజి తాగుతుంటే వాడు వచ్చి 500 ఏమంటాడు, ఏడికెళ్ళి వస్తాయి? ముక్క అవినాష్ అని అదని ఇదని కాల్ చేస్తారు. లంజడు కూడా మంది పైసలు కావాలా అని, అది నాకు తప్పు అనిపిస్తుంది. ఇంతకు ముందు కూడా ఇట్లానే వచ్చినాయి మన ఫేక్ కాల్స్? ఇదే ఫస్ట్ వస్తాయి అక్క. హర్ష సాయి మీద కొట్టినప్పుడు. అవును, హర్ష సాయి మీద కూడా కొట్టినావు వీడియో, అదేంటి? అది బెట్టింగ్ ప్రమోషన్. బెట్టింగ్ ప్రమోషన్ గురించి కొట్టినప్పుడు హర్ష సాయి మీద అది వచ్చింది ట్రెండింగ్ కాల్స్. బెట్టింగ్ ప్రమోషన్ చేస్తేనే కొట్టినాం తప్ప నుంచి హర్ష సాయి మీద మాకే గొడవలు లేవు. హర్ష సాయి ఒక హీరో. ఏ రకంగా? జనాలకి రేణుగోనకి నేను రియాలిటీలో ఉంటా. నేను మేఘాల్లో తేలను, తేలి నడ్డిరగొట్టుకోను అంతే. మేఘాల్లో తేలను నడ్డిరగొట్టుకోను కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదు. నేను ఎప్పుడు రియాలిటీలో ఉంటా కాబట్టి నాకు అసెస్ అయ్యేది ఎట్లా అయిందంటే వేరే వాళ్ళు కాల్ చేసి ఇట్లానే ఒక వీడియో ఇన్ఫ్లుయెన్సర్ మనకు తెలియదు, వీడియో ఇన్ఫ్లుయెన్సర్ కాదురా, అది ఇన్ఫ్లుయెన్సర్. అదే నీకు కామెంట్లు వస్తాయి కాబట్టి నువ్వు మళ్ళీ కలెక్ట్ చేయి.
ఓకే స్కిల్స్ అనే దానికి నువ్వు కిల్స్ అన్నావని 1000 కామెంట్లు వచ్చినాయి అందుకే కరెక్ట్ కామన్ ఇక అవి మనం తీసుకోవద్దు బ్రెయిన్ తీసుకోవద్దు. ఓకే సరే వీడియోలు తీసుకునేటోడు ఎవడో కాల్ చేసిండు చేసేయమన్నాడు, అక్క నేను ఇట్లా వర్ష సాయి గురించి వీడియోలు పెడుతున్నా. జోక్ ఏంటో చెప్పనా, అక్కడ చేసేది ఎవరో హెల్పింగ్ వీడియో తెలుసా, ఆయన చేస్తుండు, ఆయనకి 2 పిల్లలు, ఆయననే గరీబ్ పరిస్థితిలో ఉన్నాడు. గరీబోడు అనుకో, గరీబోడు అయినప్పుడు నువ్వు నీ గురించి నువ్వు ప్రమోట్ చేసుకో, నీ గురించి నువ్వు పబ్లిక్ చెప్పుకో. నువ్వు పోయి హర్ష సాయి గురించి ఎందుకు డబ్బా కొడుతున్నావు? నాకు ఇది నచ్చలే. నేనేమన్నానంటే అన్న నీ గురించి నువ్వు పెట్టుకో, నీకు ఉన్న దాంట్లో చేస్తున్నావో లేని దాంట్లో చేస్తున్నావో, జనాల కోసం చేస్తున్నావో పైసా కోసం చేస్తున్నావో అదంతా దేవుడికి తెలియాలి. కానీ నువ్వు చేసేది మంచి పని. నువ్వు ఏదైనా వీడియో చేసినావు అనుకో, ఇప్పుడు ఒకవేళ ఒక కూతురికి అన్యాయమే జరిగింది, ఒక ఆడ కూతురికి అన్యాయం జరిగింది, పోలీస్ స్టేషన్కి పోమను, లేకపోతే ఎమ్మెల్యేకి చెప్పు, లేకపోతే ఎంపీకి చెప్పు, లేకపోతే సీఎంకి చెప్పు, లేకపోతే సర్పంచ్కి చెప్పు. ఇట్లా ఉంటది. సర్కార్కి చెప్పాలి మన ప్రాబ్లం. అది కాదు ఇది కాదు అన్నా, నువ్వు వేడు, నువ్వు నర్స సాయి అన్న ఇదంతా చూసినావు అనుకో, దీనికి హెల్ప్ చేయన్నా అని పెడుతుండు. ఇప్పుడు నువ్వు 1000-2000 ఖర్చు పెట్టి వీడియోలు తీస్తున్నావు, అవును, మళ్ళీ హర్ష సాయి అన్న చూడన్నా, ఈ బాధలు చూడన్నా, ఇది సాల్వ్ చేయన్నా అంటే ఆయన దేవుడు కాదు, సర్కార్ కాదు. రెండే రెండు. ఈ ప్రపంచం మొత్తం డిపెండ్ అయ్యేది దేని మీద ఆధారపడేది? ఒకటి దేవుడి మీద, 2 సర్కార్ మీద. రెండు ఒకటే మనకి. మనం ఆ రెండింటి హెల్ప్ తీసుకోకుండా మధ్యలో వచ్చి ఉల్ఫాగాళ్ళ హెల్ప్ తీసుకుంటామంటే కుదురుతుందా? నువ్వు చేసేది మంచి పని, హెల్పింగ్ చేస్తున్నావు. అక్క నాకు థ్రెడింగ్ కాల్స్ వస్తున్నాయి, నన్ను చేయొద్దు అంటున్నారు, అది ఇదని నాకు చెప్పింది. నేను అన్నా నువ్వు అట్లా చేయొద్దు, నీకుండో లేదో నువ్వు పబ్లిక్ పెడుతున్నావు, నీ గురించి నువ్వు చెప్పుకో, అవును, నీ గురించి నువ్వే చెప్పుకో. ఇది ప్రపంచం అనేది ఎట్లా పోతుందో ఎవరికి తెలీదు. ఎవరి స్వార్థం వాడదే ఇక్కడ. నీ స్వార్థం నువ్వు చూసుకో, నీకు 2 పిల్లలు, నీ లైఫ్ నువ్వు చూసుకో, నువ్వు పెట్టు, బరాబర్ పెట్టు. కానీ హర్ష సాయి పేరు పెట్టకు, సర్కార్కు చెప్పు, సర్కార్కి చెప్పు, లేకపోతే వీళ్ళు బతుకులు బాగుపడాలి దేవుడికి మొక్కు అదని చెప్పి తిట్టిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఈ బెట్టింగ్ ప్రమోషన్ ఒకటి వచ్చి ఇట్లా ఇది ఆయన ఈ మధ్య అమ్మాయితో ఇట్లా దొరికింది కదా, అవును, అప్పుడు నేను పేరు పెట్టి తిట్టిన. జోక్ ఏంటంటే నేను ముందు నుండి వీడియోలు చేస్తున్నా కానీ పేరు మెన్షన్ చేయాల. ఎర్రి పూకుని నేను బెట్టింగ్ యాప్స్ చేస్తా, అది ఆయనదే వీడియో, అవును, నేను చేయకపోతే 100 మంది చేస్తారు, నేను ఒక్క వీడియో చేస్తే నాకు 500 కోట్లు వస్తాయి, అది ఆయనదే వీడియో. కాకపోతే పేరు మెన్షన్ చెయ్యలే. జనాలు ఏంటంటే గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు దరుముకున్నట్టు ఇట్లా వచ్చిర్రు అనమాట. ఇప్పుడు దొరికింది కాబట్టి దొంగ నేను లాగుతున్నా అనుకుంటా. కానీ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చెప్పనా, అని నాకు ఒకడు ఇట్లా మెసేజ్ పెట్టిండు. నాకు అనిపించింది భవానీ మాల వేసుకొని గిదేం పనిరా లంచ్ అంటాం. కరెక్ట్, మాలలకి రెస్పెక్ట్ ఉందా? దేవుళ్ళకి రెస్పెక్ట్ ఉందా? లేదు. హర్ష సాయి గురించి హర్ష సాయి ఎక్కువనా భవానీ మాల ఎక్కువనా అంటే నేనైతే భవానీ మాల ఎక్కువ నాకు. అందుకే ఉండంగా ఎట్లా పోతారో తెలుసా అక్క, పురుగులు పడిపోతారు.